మీరేం మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఓకే? చూసారా అత్తయ్య, మీ అబ్బాయి ధైర్యంగా వాళ్ళ పెళ్లి కూడా చేసేశారు. అవును, నా కొడుకు అన్నది సాధిస్తాడు. 100 మందికి దానం చేసినా రాని పుణ్యం ఒక్క పెళ్లి చేస్తే వస్తుందంటారు. నా కొడుకు చాలా పుణ్యం సంపాదించుకున్నాడు. అవునవును, ఆ పుణ్యంలో మనం కూడా పాలు పంచుకోవాలి కదా. పదండి పదండి, అన్ని ఏర్పాట్లు చూద్దాం. సరే చూద్దాంలేమ్మా, నువ్వేం కంగారు పడకు. మీరు ఉండండి అత్తయ్య, కంగారు పడొద్దు అంటారేంటి? ఇప్పుడు మనకెన్ని పనులున్నాయి, అన్ని దగ్గరుండి చూసుకోవాల్సింది నేనేగా. హీరోలా మన రాజా ఇంత గొప్ప పని చేసినప్పుడు నా వంతు కృషి నేను కూడా చెయ్యాలి కదా. మీరుండండి, నేను ఇప్పుడే వస్తాను. రండి. ఆగు. భయపడ్డావా? అవునవును, వణికిపోయాను. నవ్వింది చాలా తప్పగా. ఏయ్, ఏంటి మాట మాటకి కసురుకుంటావ్? సవాలు చేసి పెళ్లి చేస్తే మాత్రం సరిపోదు, ఆచారాలు పద్ధతులు కూడా పాటించాలి కాదత్తయ్యా? అవును కదా. అబ్బా, నువ్వు కూడా ఏంటమ్మా? ఏమీ లేదు కాని కాసేపు నువ్వు మాట్లాడకు రాజా, నువ్వు కాని అమ్మా. మీరేమనుకోకండి, ఈయన గారికి సంప్రదాయాలు లేవు, చట్టుబండలు లేవు. లేకపోతే కొత్త దంపతుల్ని దిష్టి తీయకుండా ఎవరైనా లోపలికి తీసుకొస్తారా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి, ఆయన దిష్టి, నా దిష్టి, మా అత్తయ్య దిష్టి, తూ 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 తూ. పదండి. రెండమ్మా. అయ్యో, ఆగండి ఆగండి. ఓయ్, ఏంటిది? మరి తప్పగా అయ్యో, చెప్పేది నీకే. అట్లేగా వినిపించుకోవండి. ఓయ్, ఏంటిదంతా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్లు చెప్పకుండా లోపలికి రాకూడదు. ఏంటి ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నా? నోరు మూసుకుని లోపలికెళ్ళని. చూడండి అత్తయ్య. కోప్పడకు రాజా, కాసేపు ఊరుకో. ఇలాంటి విషయాలే కదా వాళ్ళకి జీవితాంతం గుర్తుండేవి. కనీసం వాళ్ళ ఆనందం కోసమైనా అన్ని పద్ధతిగా జరగని. మీ పేర్లు చెప్పండి. నేను శ్రావణి వచ్చాను. నువ్వు చెప్పు. నేను ప్రణీత్ వచ్చాను. వెళ్ళొచ్చా? ఇంకేమైనా ఉన్నాయా? రండి రండి. రండి. ఇంకా 2 రోజులు, 48 hours. రాజా ఇప్పుడు ఎలా ఉండి ఉంటాడో చూసేందుకు ఇవాళ రేపు వెయిట్ చేయాలి. రాజా ఫోటో చూడాలని నా మనసు తహతహలాడిపోతుంది. ఎలా ఉండి ఉండొచ్చు? బాలీవుడ్ హీరోలో ఉండుంటాడా? వాళ్ళతో పోలికేంటి? నా రాజా డెఫినెట్ గా రాజాలాగే ఉంటాడు. రాజా ఫోటో చూసిన తర్వాత నాకు అసలు నిద్ర పడుతుందా? అతని చూపుల చక్కెల గింతలకు నాకు ఊపిరాడుతుందా? అక్క అక్క, ఏమిటి? అక్క నీకు గుడ్ న్యూస్. ఒక రోజంతా నీకు నా నస ఉండదు, ఎందుకంటే నేను ఇంట్లో ఉండట్లే కాబట్టి. ఎక్కడికి వెళ్తున్నావేంటి? నీ పర్మిషన్ దొరికితే ఫ్రెండ్స్ తో పాటు ఎక్స్కర్షన్ వెళ్తాను. లేదు, నువ్వు ఇంకా చిన్నపిల్లవా, నథింగ్ డూయింగ్, ఇంట్లోనే పడుండు అన్నావనుకో, ఇక్కడే పడుంటాను. నీ దయ నా ప్రాప్తం. అక్క వెళ్ళమంటావా? ఎక్స్కర్షన్ కా? ఇంకా చిన్నపిల్లవా? నథింగ్ డూయింగ్, ఇంట్లోనే పడుండు.
వెళ్ళమంటావా? ఎక్స్కర్షన్ కా? ఇంకా చిన్నపిల్లవా? నథింగ్ డూయింగ్, ఇంట్లోనే పడుండు. ఉత్తినే అలా అన్నావా? నేను నిజం అనుకుని ఎంత దడుచుకున్నానో తెలుసా? ఎందుకొద్దంటాను? నీ తోటి ఫ్రెండ్స్తో సరదాగా ఉంటానంటే కూడా నేను కాదంటానా? వెళ్ళిరా. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పర్మిషన్ చాలు. పర్మిషనే చాలా? డబ్బులు అక్కర్లేదా? ఓ, డబ్బులు లేకుండానే ఎక్స్కర్షన్ కి వెళ్తావా? నీ పక్కనున్న ఫ్రెండ్స్ ని బాతావా? అక్క, మా కాలేజ్ లాంగ్వేజ్ నీకు కూడా తెలిసిపోయిందా? ఏ, నేను మాత్రం కాలేజ్లో చదవలేదా? ఈ డబ్బు తీసుకో, జాగ్రత్తగా వెళ్ళిరా. అల్లరి చేయొద్దు. అలాగే. మంచి అక్క. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్స్కర్షన్ కి. ఎవరితో? మన వీధి చివర కూరగాయలు అమ్మే వాళ్ళు ఉన్నారే, వాళ్లతో. లేకపోతే ఏంటక్క అడగడం? మా కాలేజ్ వాళ్ళతో. అక్క, ఇదిగో కాసేపు నోరు మూసుకో. అక్కడ డబ్బులు ఇవ్వక. నోరు మూసుకోమని చెప్పానా? ఇవ్వక. ఏంటక్క? అక్క, అది అడగడం నువ్వు సరే అంటావు, నాకేం నచ్చలేదు. కాలేజీ వాళ్ళంటే ఆడ మగ అందరూ ఉంటారు. పెళ్ళిడికి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్తే వీళ్ళని చూసేవాళ్ళు అక్కడెవరుంటారు? కాలేజీలోనే వీళ్ళు అసలు తిన్నగా ఉండరు. ఇప్పుడు దూరంగా ఎక్కడికో వెళ్తే వీళ్ళకి అసలు హద్దులే ఉండవు. అంటే ఏంటక్క? ఏం చేస్తావని? ఇదిగో సింధు, నువ్వు కాసేపు మాట్లాడకు. నేను మాట్లాడుతున్నానుగా అక్కతోటి. అక్క చూడక్క. ఉండు సింధు, సుచిత్ర మాట్లాడుతోందిగా, చెప్పు. నేను చెప్పేది ఒక్కటే అక్క, పెళ్ళీడు ఆడపిల్లల్ని ఇంటికి ఎక్కడికో దూరంగా పంపించడం మంచిది కాదు. అక్కడ ఏదైనా జరిగితే ఆ తర్వాత మనం బాధపడటం తప్ప చేయగలిగిందేమీ ఉండదు. ఇదిగో ఇలాంటి ఎక్స్కర్షన్స్లోనే ఎన్నో అనర్థాలు జరుగుతాయి. పైగా మన సింధుకు అసలు తెలివే లేదు. అను అను, అవకాశం వచ్చింది కదా అనేసేయ్. నాకు తెలివి లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, అసలు బుర్ర లేదు అనేసేయ్. సింధు అరవకు. సుచిత్ర, సింధుని అలా అనకు. అదేం చిన్నపిల్ల కాదు, మంచి చెడు తెలిసిందే. పెళ్ళేడు పిల్లలు అని చెప్పి ఎన్నాళ్ళు ఇంటి పంజరంలో బంధిస్తాం? దాని ఫ్రెండ్స్ అందరూ సరదాగా వెళ్తున్నారు, సింధుని వెళ్ళని అడ్డు చెప్పకు. అది కాదక్క. ఇంకేం చెప్పకు. తీసుకో, జాగ్రత్తగా వెళ్ళిరా. టేక్ కేర్. అక్క, అయిందా? సగంలో వచ్చి నా ప్లాన్ చెడగొట్టాలి అనుకున్నావు, ఇప్పుడేం చేస్తావు? అక్క అంత ఈజీగా తీసుకుందేంటి? అసలే మన సింధుకు దుడుకుతనం ఎక్కువ. అక్కడేదైనా ఛా, అయినా నేను ఎందుకిలా అనుమానపడుతున్నాను? సింధు తప్పు చేస్తుందేమోనని నేనెందుకు అనుకుంటున్నాను? అనవసరమైన జాగ్రత్తలతో సింధుని సరదాగా ఫ్రెండ్స్తో గడపనివ్వకుండా అనవసరంగా అడ్డుపడిపోయాను. ఎందుకిలా చేశాను ఏమిటో. రాజన్ అన్నా, సోడా తీసుకున్నారా? అలాగే అన్న. రాజన్ ఇలారా. ఒక్క నిమిషం, అన్నకు సోడా తీసుకొస్తాను. ఆయనకి సోడాలు బిస్కీలు అందించకపోతే నష్టం లేదు. ముందు ఈ పాలు తీసుకెళ్లి శోభనం గదిలో పెట్టవయ్యా. ఎందుకలా చూస్తావు? నిన్నందుకే తిడతాను. తాటి చెట్టులా పెరిగావు కాని
తలకాయలో మెదడు మాత్రం లేదు. ఏంటంటున్నావు? అంటాను. పెళ్లి చేయగాని సరిపోదయ్యా, వాళ్ళ ముద్దు ముచ్చట కూడా చూడాలి. శోభనం చెయ్యాలి. ఇంకేదైనా అన్నావు కాదు. నీతో నాకెందుకు గానీ. రే రాజా, అన్నా వెళ్ళా మహతలు ఏం చెప్తే వచ్చేయ్. వెళ్ళు. అలాగే అన్నా. రే విష్ణు, అన్నా చికెన్ ఫ్రై తేరా. అలాగే అన్నా. ఏ విష్ణు, మ్. ఆయనేదో ఘనకార్యం చేస్తున్నాడని చికెన్లు చేకోడీలు అందించక్కర్లేదు గాని ఈ స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకెళ్ళి ఆ శోభనం గదిలో పెట్టు. వెళ్ళు. అన్నా సరే కానీ బ్రహ్మరాక్షసి ఏమంటే ఏమంటుందో. సరే రవి, అన్నా సిగరెట్లు తెచ్చిపెట్టరా ప్లీజ్. సరే అన్నా, ఇప్పుడే తెస్తాను. రవి ఇలారా ఇలారా. ఏదో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాని. అంతవరకు ఇది సర్దు. గుర్తొచ్చింది. ఈ అగరత్తులు తీసుకెళ్ళి ఆ శోభనం గదిలో పెట్టు. వెళ్ళు వెళ్ళు. ఏంటి వెళ్ళు. ఏంటి నువ్వు? అసలు నీ ఉద్దేశం ఏంటి? ఏంటి నువ్వు? అసలు నీ ఉద్దేశం ఏంటి? నేను నీకు హాస్పిటల్ గల్లా కనపడుతున్నానా? కాదు, తాగుబోతులా కనిపిస్తున్నావు. ఏంటి నన్ను తాగుబోతుంటావా? నిన్ను. ఏం లేదమ్మా, పడుకున్నాను. నువ్వు వెళ్ళు తల్లి, వెళ్ళు. అది నాకు అర్థమైంది. ఇదిగో ఈ దూద్ తీసుకోండి. ఎందుకు? ఎందుకా? ప్రశాంతంగా నిద్రపోవడానికి. నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇది మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎప్పుడో ఇక్కడ నుంచి పారిపోయేదాన్ని. చాలా థ్యాంక్స్ అండి. వెళ్ళండి, తలుపేసుకోండి.
తిని గురక పెట్టేవాడట. కానీ వీడు మోడర్న్ రాక్షసుడు కదా, తాగి గురక పెట్టేవాడు. కనురెప్పల్లోని కనుపాపల్లోన మురిపాలు, కను చూపుల్లోన అభిమాన